హలో అందరికీ, ఎంతో టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ కుర్మా రెసిపీ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని అవి కాస్త వేగిన తర్వాత 2 యాలకులు, 2 లవంగాలు, 2 చిన్న చెక్క ముక్కలు వేసుకొని వేయించాలి. అవి కాస్త వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక బౌల్ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత 2-3 పచ్చిమిర్చి ముక్కలు చీలికల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. దానిలోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకోవాలి. అందులో కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకు కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం వేసేసుకొని ఈ 3 ఉల్లిపాయలకి బాగా పట్టే వరకు చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా వేసేసుకొని నీట్గా మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఒక 2-3 టొమాటోస్ని నేను ప్యూరీ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. అది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ కాస్త పైకి తేలుతుంది అనమాట. ఈ టైంలో జస్ట్ ఒక 2 స్పూన్స్ శనగపిండి వేసుకోండి. డ్రై శనగపిండి, నేనేం దాన్ని ముందే ఫ్రై చేయలేదు, చక్కగా ఇప్పుడు ఫ్రై అవుతుంది అనమాట. అది వేసేసుకొని చక్కగా కలుపుకున్న తర్వాత చూసారా ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఆ టైంలో జస్ట్ ఒక 2 స్పూన్స్ పెరుగు వేసుకోవాలి. నేను చెప్పిన స్పెషల్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా షార్ట్లో, అది నథింగ్ బట్ శనగపిండి అనమాట. ఈ రెసిపీకి శనగపిండి చాలా చాలా మంచి టేస్ట్ ఇస్తుంది అండ్ గ్రేవీ కూడా చాలా థిక్గా నీట్గా ఉంటుందన్నమాట. దాని తర్వాత నేను క్యాలీఫ్లవర్ ముక్కలు నేను ముందే కట్ చేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని వాటర్లో బాయిల్ చేసుకున్నాను. అండ్ అలాగే కొన్ని గ్రీన్ పీస్ కూడా వేసుకున్నాను, సో దట్ కలర్ఫుల్గా ఉంటుంది అండ్ తినేటప్పుడు కూడా బాగుంటుందని వేసుకున్నాను. సో ఇదంతా వేసుకొని చక్కగా కలుపుకున్న తర్వాత నేను నాకు ఎక్కువ గ్రేవీ కావాలన్నమాట, అందుకనే ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకున్నాను. దాని తర్వాత ఈ టైంలో ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు కారం అలాంటివి ఏమన్నా తగ్గితే కాస్త ఉప్పు కారం ఈ టైంలో వేసేసుకొని చక్కగా బాయిల్ పెట్టేసుకోండి. ఒక మూత పెట్టేసుకొని బాయిల్ చేసుకుంటే అది కాస్త బాయిల్ అయిన తర్వాత మనకి ఆయిల్ అంతా పైకి తేలుతుందనమాట. ఆ టైంలో కొంచెం కసూరి మేతి అండ్ అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ అలాగే స్టవ్ ఆన్లో పెట్టేసుకొని బాయిల్ చేసుకోండి. అప్పుడు ఆ కొత్తిమీర అండ్ కసూరి మేతి ఫ్లేవర్స్ అంతా గ్రేవీకి పడుతుందనమాట. అండ్ ఈ కర్రీ అయితే చాలా 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 బాగుంటుంది రోటీస్కి. ఒకసారి మీరు అందరు ట్రై చేయండి.